అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము లబ్బిపేట విజయవాడ. ఈరోజు ఈ వీడియో ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత నియమాలు, పద్ధతులు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత కథలలో 5వ అధ్యాయము 2వ భాగము తెలుసుకుంటున్నాము. శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత నియమాలు పద్ధతులలో 13వ భాగము ఇప్పుడు చూస్తున్నాము. ఈ వీడియో ద్వారా మిత్రుడు ఎటువంటి వ్రతము ఆచరించాడు, మిత్రుడుకు ఈ వెంకటేశ్వర స్వామి వ్రతము ఆచరించడం కారణంగా వచ్చేటటువంటి డబ్బులో కొంత భాగం ఇమ్మన్నాడు. ఆ డబ్బుని తను ఇచ్చాడా లేదా అన్న వివరాలు తెలుసుకుందాము. మిత్రుడు రెట్టించినటువంటి ఉత్సాహంతో బ్రాహ్మణుడు చెప్పినటువంటి వ్రతమును తన భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని అందరినీ కూడా ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ కూడా పంచాడు. ఇంతలో ఇంటి ముందుకు ఏదో కోలాహలం వినపడింది. మిత్రుడి కుమారుడు బయటకు వచ్చి ఇంట్లోకి పరుగున వచ్చి, నాయన, రాజుభటులు నీ కోసం వచ్చారు, రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారంట అని చెప్పాడు. ఇంతలో రాజుభటులు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థాన చాకలిగా నియమించారని, మీకు 1000 వరహాలు బహుమానంగా రాజుగారు పంపించారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాల మూట పెట్టి వెళ్ళినారు. ఒక వారం తర్వాత వచ్చి పనిలో చేరమని రాజుగారు సెలవిచ్చారని వారు చెప్పగా, వారం రోజుల పాటు ఎందుకు ఆగాలి, రేపు ఉదయాన్నే నేను ఈ రాజ్యంలోకి వచ్చి నా పనిని నేను చేస్తాను అని చెప్పి వారిని పంపించి తెల్లవారుజామునే ఆ పనిలోకి వెళ్ళిపోయాడు. 1000 వరహాలు వచ్చినటువంటి ఆనందము అంతే, పని దక్కింది అన్న ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాటని మర్చిపోయాడు. ఒకానొక కాలంలో ఆ విషయము గుర్తు వచ్చి, నేను ఇప్పుడు కాదు, 1 నెల తర్వాత వెళ్ళినప్పుడు ఆ బ్రాహ్మణుడికి నేను ఆ వరహాలు ఏదైతే ఇవ్వాలో వాటిని ఇచ్చి నమస్కరించుకుంటాను అనుకున్నాడు. కానీ సమయము ఎలా ఉంటుంది, ఆ సమయము రోజులు పోయి నెలలుగా గడుచుకుంటూ వచ్చినాయి. బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి మాట ఆ మిత్రుడు మరిచిపోయాడు. అంతే, బ్రాహ్మణుడు రూపంలో వచ్చినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కోపం వచ్చినది. మానవ నైజము అంతేనని అనుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ మిత్రుడికి తగు గుణపాఠం తెలియజేయాలి, నా మహత్యం ఏమిటో తెలియజేయాలి అని అనుకున్నాడు. అంతే, మర్నాడు రాజ ఆస్థానంలో రాణిగారి నగలు మాయమయ్యి ఆ నింద ఈ మిత్రుడిపై పడినది. రాజుగారు మిత్రుడికి కఠిన కారాగార శిక్ష విధించాడు. రాజభటులు మిత్రుడిని పలు విధాల శిక్షించారు. ఎందుకు ఈ అభాండం నా తల మీద పడింది అని తలుచుకుంటూ మిత్రుడు నిద్రలోకి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి స్వామివారి కలలో కనపడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చినది తానేనని, తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం కారణం చేతనే ఇలా జరిగినదని స్వామివారు సెలవిచ్చారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముడిని, ఎంతటి అపరాధం చేశాను, నన్ను కరుణించండి అని వేడుకున్నాడు. నేను మిక్కిలి పాపాత్ముడిని, ఇక మీదట తప్పగా ప్రతి నెల మీ వ్రతము ఆచరిస్తాను, నా సంపదలో సగభాగం ప్రతి నెల జీవితాంతం తమకే సమర్పిస్తానని చెంపలు వేసుకొని స్వామివారిని పలు విధాల ప్రాధేయపడ్డాడు. భక్తజన సులభుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుడిని అనుగ్రహించారు. శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో దొరికినవి. మిత్రుడు దొంగిలించలేదని గ్రహించిన ఆ రాజు తనకి విధించినటువంటి కారాగార శిక్ష నుంచి విముక్తుడిని చేశాడు. అప్పటి నుండి మిత్రుడు స్వామివారికి ఇచ్చినటువంటి మాట ప్రకారము ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతము ఆచరిస్తూ తన సంపదలో సగభాగము స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖజీవితం జీవించసాగాడు అని ఆత్రి మహర్షుల వారు సెలవిచ్చారు. ఈ 5 అధ్యాయములు కూడా పూర్తి చేసుకున్నాము. వ్రత నియమాలలో మొదటిగా స్వామివారిని త్రికరణ శుద్ధితో అర్చించాలి, త్రికరణ శుద్ధితో పూజించాలి, త్రికరణ శుద్ధితో ఈ వ్రత కథలు చదవాలి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏకాగ్రత లోపం లేకుండా మనసు నిండా భక్తిభావంతో శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఈ వ్రతమును ఎవరైతే పూర్తి చేస్తారో వారి ఇంట అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, సుఖ సంతోషాలు విరజిల్లుతాయి, ఎటువంటి ఆపదలు కలగకుండా సంతోషంగా ఉంటారు. ఏ పని చేసినా కూడా సంతోషం కలుగుతుంది. ఆపదలో వెన్నంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వారిని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ఎప్పటికీ కూడా భక్తి భావంతో ఉండి సత్కార్యాలు చేస్తూ ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తూ మనం తినే దానిలో కనీసం
ఒక్కరికైనా పేదవారికి మన వంతుగా ఆహారాన్ని ఇస్తూ వారిని కూడా కడుపు నిండా భోజనం చేసే విధంగా చేసి మనం సంపాదించే దానిలో కొంత భాగము దాన ధర్మాలకు ఉపయోగించి వెంకటేశ్వర స్వామి వారి వ్రతము ఎవరైతే చేస్తారో వారి ఇంట సంతోషము ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఇంతటితో శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రత కథ మొత్తము కూడా పూర్తి అయినది.